హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ. ఎలా ఉన్నారు? అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో ఇప్పుడు వినాయక చవితి మనకు నవరాత్రులు జరుగుతాయి కదండి. సో అందుకోసం వినాయకునికి ఎంతో ఇష్టమైన మోదకాలు స్పెషల్ స్వీట్. మనం ఎన్ని ప్రసాదాలు చేసినా అందులో మోదక్ ప్రసాదం మాత్రం చాలా స్పెషల్ అండి. ఎందుకంటే వినాయకునికి చాలా ఇష్టమైందని అందరు అంటుంటారు కదా. సో ఈరోజు మనం మోదక్ ప్రసాదం ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను రండి. ముందుగా ఇలా కొబ్బరిని తురుముకోవాలి. మనకు ఎన్ని కావాలంటే అన్ని తురిమేసుకొని వాటిని అంత క్వాంటిటీ బెల్లం తీసుకొని ఇలా ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లోనే చేయాలండి. ఇలా బెల్లం కరిగేంత వరకు బాగా కలుపుతూ ఉండాలి. చూడండి, మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి. అందులో ఒకవేళ కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది చూడండి, ఈ విధంగా నేను డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకున్నాను. కాజు, బాదం కానీ జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. సో యాడ్ చేసుకొని కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఈ బెల్లం అనేది మొత్తం కరిగి ఇలా ముద్దలు అయ్యేంత వరకు కలుపుకోవాలి. మంట హైలో పెడితే మనకి మొత్తం గడ్డకట్టు తీస్తుందండి. అందుకోసం లో ఫ్లేమ్లోనే పెట్టి దీన్ని ఒక 10 మినిట్స్ పాటు ఇలా బాగా స్మాష్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ముద్దగా అయ్యేంత వరకు బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలండి. సో ఈ విధంగా అయ్యాక పక్కన పెట్టేసుకొని వేరొక మందపాటి పాత్ర ఏదైనా తీసుకొని అందులోకి వాటర్, మనం ఎంత క్వాంటిటీతో అయితే పిండిని తీసుకుంటామో అదే క్వాంటిటీతో హాఫ్ వాటర్ తీసుకొని అందులోకి కాస్త సాల్ట్, కొంచెం షుగర్ అండ్ కొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని ఇలా పొంగొచ్చేంత వరకు కలుపుకోవాలి. సో ఇలా పొంగొచ్చాక మనం తీసుకున్న పిండిని అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ముద్దలు ముద్దలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఒకేసారి వేస్తే మనకి పిండి గట్టిగా అవ్వడం, పల్చగా అవ్వడం జరుగుతుందండి. కొంచెం కొంచెం యాడ్ చేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ముద్దలుగా ఉండకుండా చేతికి ఆయిల్ని వేసుకొని లేదా నెయ్యిని కానీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మనం చపాతీ పిండిని ఎలా అయితే పిసుకుతామో అలాగే బాగా కలుపుకొని ఈ విధంగా చపాతీలాగా చేసుకొని అందులోకి మనం చేసుకున్న కొబ్బరి తురుము ఉంటుంది కదండి, బెల్లం, దాన్ని యాడ్ చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేస్తూ ఇలా రౌండ్గా చుట్టాలండి. ఈ విధంగా రౌండ్గా చుట్టేసిన తర్వాత స్పూన్ ఉంటుంది కదండి మనకు, ఆ స్పూన్తోని సైడ్స్కి చిన్న చిన్న క్రాక్స్ ఇలా చూడండి, ఇలా క్రాక్స్ వేశారంటే చూడండి ఎంతో బాగా మోదక్ ప్రసాదం